హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. సో ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే ఈరోజే సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే అందరికంటే ముందుగా మీరు ఏ కాలేజీలో వచ్చిందో తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత కాలేజ్ సంబంధించి ఎలా జాయిన్ అవ్వాలి, సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి, ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో ముందుగా ఏంటంటే డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాను. అంటే ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ సీట్ అలాట్‌మెంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, మనకి ఈరోజు రిలీజ్ చేస్తామని చెప్పేసన్నారు. కాకపోతే టైమింగ్ ఎప్పుడంటే కరెక్ట్‌గా ఆఫ్టర్ 6 పీఎం తర్వాత మనకి సీట్ అలాట్‌మెంట్ అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఏదైనా సర్వర్ గ్లిచ్ వల్ల లేట్ అవుతే మాత్రం డెఫినెట్‌గా మనకి ఒక 7 పీఎం గాని, 8 పీఎం గాని రిలీజ్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా సార్లు ఈ విధంగానే రిలీజ్ చేశారు. సో 6కి రాలేదేంటి అని చెప్పి చాలామంది కంగారు పడతారు. సో అందుకోసమే చెప్తున్నాను. ఎవరు కూడా కంగారు పడకండి. సో రిలీజ్ చేసిన వెంటనే మీకైతే అప్డేట్ చేస్తాను. అయితే ఇప్పుడేంటంటే ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఫార్మ్స్ ప్లేస్‌లో మొత్తం ఇయన్నీ కూడా రిమూవ్ అయిపోయి ఏవొస్తాయంటే ఈ విధంగా మాకు రావడం అనేది జరుగుద్ది. ఇక్కడ డౌన్‌లోడ్ ఆఫ్ అలాట్‌మెంట్ ఆర్డర్, కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ అని ఉంటుంది. సో, ఇక్కడ ఏంటంటే మీరు డౌన్‌లోడ్ ఆఫ్ అలాట్‌మెంట్ ఆర్డర్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. సో, క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్‌కి సంబంధించి హాల్ టికెట్ నంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సో, మీకు ఈ విధంగా అడుగుద్ది. సో, ఇక్కడ చూడండి అలాట్‌మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, వెబ్ ఆప్షన్ రిపోర్ట్ అని ఉంటుంది. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ తర్వాత చెప్తాను ఏం చేయాలని. సో, ఫస్ట్ అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. అంటే ఈ విధంగా ఉంటుంది. సో, మీ యొక్క నేమ్, హాల్ టికెట్ ప్రతిదీ ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో, తర్వాత మీకొచ్చిన కాలేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇదంతా మెన్షన్ చేయడమే జరుగుద్ది. అండ్ ట్యూషన్ ఫీజు ఎంత కట్టాలి, అండ్ మీరేమన్నా కట్టాలా, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎలిజిబుల్ అయితే అని చెప్పి ఇక్కడ కూడా మెన్షన్ చేస్తారు. సో, ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా కేర్‌ఫుల్‌గా చూడండి. ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతది. సో, ఈ విధంగా మొత్తం కూడా సీట్ అలాట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, అందరికీ కూడా మంచి కాలేజ్‌లో సీట్ రావాలని కోరుకుంటున్నాను. సో, ఇటు మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి డౌట్స్ అడగండి. డెఫినిట్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.